Ladies and gentlemen, this is your captain speaking. Captain Hardik Pandya. It's long, it's high, don't worry, ramping it when you can. యాటిట్యూడ్ కింగ్ హార్దిక్ పాండ్యా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ టీం తరపున ఒక ఆల్రౌండర్ గా బరిలోకి దిగాడు. ఐపీఎల్ లో హార్దిక్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో 4 సార్లు ముంబై ఇండియన్స్ టీం కప్పును గెలవడంలో అత్యంత కీలక పాత్ర పోషించాడు. ఇక హార్దిక్ పాండ్యా ఇండియన్ క్రికెట్ టీమ్ లో చేరిన తర్వాత తను ఇండియన్ టీమ్ లోని ది బెస్ట్ ఆల్రౌండర్స్ లో ఒకటిగా మారిపోయాడు. ఆ తర్వాత ఒక ఇంజురీ కారణంగా తను చాలా కాలం పాటు క్రికెట్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక కొంతకాలం తర్వాత తిరిగి టీమ్ లో చేరిన హార్దిక్ అంతకుముందులా అయితే బౌలింగ్ చేయలేకపోయాడు. కానీ ముంబై ఇండియన్స్ టీమ్ కి ఒక పవర్ఫుల్ బ్యాట్స్మెన్ లాగా కొన్ని మ్యాచెస్ అయితే ఆడాడు. అయితే హార్దిక్ పాండ్యా పర్ఫార్మెన్స్ కి ఫ్యాన్స్ అంతగా ఇంప్రెస్ అవ్వలేదు. అందుకే 2021 డిసెంబర్ 2న ముంబై ఇండియన్స్ వారు హార్దిక్ పాండ్యాని తమ టీమ్ లో నుంచి రిలీజ్ చేశారు. ఇక ఆ తర్వాతి ఐపీఎల్ సీజన్ లో న్యూ ఫ్రాంచైజీ గుజరాత్ టైటన్స్ టీం వచ్చింది. కాగా ఈ టీం వారు 15 కోట్ల బడ్జెట్ ని పెట్టి హార్దిక్ పాండ్యాని తమ టీమ్ లోకి ఎంచుకున్నారు. అంతేకాదు అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా హార్దిక్ పాండ్యాని గుజరాత్ టైటన్స్ టీం కి కెప్టెన్ గా నియమించారు. ఇది విన్న తర్వాత చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ చాలా రకాల కామెంట్స్ చేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా టూ మచ్ ట్రోలింగ్ చేశారు. మరికొంతమంది అయితే ఆశిష్ నెహ్రా కోచింగ్ లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేస్తున్న ఈ టీం ఖచ్చితంగా లాస్ట్ నుంచి ఫస్ట్ వస్తుందని కామెంట్స్ కూడా చేశారు. కానీ అందరి ఆలోచనలు అంచనాలు హార్దిక్ పాండ్యా టీం ఆడినటువంటి ఫస్ట్ మ్యాచ్ తోనే మారిపోయాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటన్స్ టీం ఫస్ట్ మ్యాచ్ ని లక్నో టీం తో ప్రారంభించారు. అక్కడ మొదలు పెట్టినటువంటి వీళ్ళ సక్సెస్ ని కప్పు కొట్టిన తర్వాతే ఆపారు. ఇక్కడ వరకు స్టోరీ బాగానే ఉంది. కానీ ఈ స్టోరీ మీరు అనుకున్నంత ఈజీ కాదు. ప్రతి సక్సెస్ వెనక ఒక స్ట్రగుల్ స్టోరీ దాగి ఉంటుంది. ఆ స్టోరీ గురించి తెలిసినప్పుడే ఈ సక్సెస్ విలువేంటో తెలుస్తుంది. సో ఈ వీడియోలో మనం హార్దిక్ పాండ్యా హీరో నుండి విలన్ గా, విలన్ నుండి హీరోగా ఎలా మారాడో తెలుసుకుందాం. హార్దిక్ పాండ్యా అసలు విలన్ గా ఎలా మారాడంటే ఇంతకుముందు T20 వరల్డ్ కప్ లో ఇండియా టీం చాలా దారుణంగా ఓడిపోయింది. ఆ టైంలో ఇండియా టీం మొత్తం అసలు మ్యాచ్ ఓడిపోవడానికి కారణం ఎవరు, ఈ భారాన్ని ఎవరు మొయ్యాలి అనే అంశం వైపు చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి కనిపించిన ఒకే ఒక వ్యక్తి హార్దిక్ పాండ్యా. అయితే వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి ముందు ప్రతి ఒక్కరూ హార్దిక్ పాండ్యాని ఒక హీరోలాగా చూశారు. చాలా సార్లు చేతన్ శర్మ కూడా ఇండియన్ టీమ్ లో ఆల్రౌండర్స్ యొక్క కొరతని హార్దిక్ పాండ్యా ఫుల్ఫిల్ చేస్తాడని, తను బౌలింగ్ అలాగే బ్యాటింగ్ రెండింటిలోనూ ఇండియన్ టీం ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పాడు. కానీ ఈసారి అలా జరగలేదు. ఈసారి ఐపీఎల్ లోనూ వరల్డ్ కప్ లోనూ రెండింటిలోనూ హార్దిక్ చాలా కష్టంగా బౌలింగ్ చేశాడు. ఇక తన బ్యాటింగ్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ కారణంగానే జనం హార్దిక్ పాండ్యాపై విలన్ అనే ట్యాగ్ ని అంటించేశారు. కానీ ఆ టైంలో టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ మరియు కోచ్ రవి శాస్త్రి వీళ్లు మాత్రం పాండ్యాను సపోర్ట్ చేస్తూ తనకు మద్దతుగా ఉన్నారు. కాకపోతే 2018 దుబాయ్ లో జరిగినటువంటి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా ఫుల్ గా ఇంజురీ అవ్వడంతో తను చాలా కాలం పాటు క్రికెట్ కు దూరం అవ్వాల్సి వచ్చింది. తర్వాత మెల్లిమెల్లిగా కోలుకొని 2019 వరల్డ్ కప్ టైం కి తను ఇండియా టీమ్ లో ఆడటానికి వచ్చినా ఇంతకు ముందులా అయితే ఆడలేకపోయాడు. అలాగే తను మళ్లీ ఇంజూర్ అయ్యాడు. దాంతో మన టీమ్ లో ఆల్రౌండర్స్ యొక్క లోటు చాలా స్పష్టంగా కనిపించింది. మోస్ట్లీ ఈ కారణంగానే మనం 2019 వరల్డ్ కప్ ని ఓడిపోయాం. తర్వాత హార్దిక్ సర్జరీ చేయించుకొని బాగా రెస్ట్ తీసుకున్నాడు. ఆ తర్వాత తను మళ్లీ శ్రీలంకతో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో కనిపించాడు. కానీ అక్కడ కూడా పాండ్యా ఆశించినంతగా రాణించలేదు. ఇదే కాదు 3 ఫార్మాట్స్ లో కూడా తన పర్ఫార్మెన్స్ ఎవరిని మెప్పించలేకపోయింది. తర్వాత 2021లో జరిగిన T20 వరల్డ్ కప్ పాండ్యాకి ఒక చెరగని మచ్చగా మారింది. హార్దిక్ పాండ్యా ఒక బ్యాట్స్మెన్ గా క్రికెట్ లోని ఏ ఫార్మాట్ లోనైనా ఆడగలడు. కానీ తనను ఇండియన్ క్రికెట్ టీమ్ లో బ్యాలెన్స్ గా ఉంచేది మాత్రం తన బౌలింగ్. కాగా హార్దిక్ పాండ్యా బౌలింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల మరియు బ్యాటింగ్ లో కూడా అంతంత మాత్రమే ఆడటం వల్ల తనని ఇండియన్ టీమ్ లో నుంచి తీసేయాలనే వార్త అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక తర్వాత పాండ్యా ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం తన జీవితాన్ని మరింత కష్టతరంగా మార్చేసింది. అదే తను ఒక సీజన్ మొత్తం ఏ ఫార్మాట్ లో కూడా ఆడకుండా ఓన్లీ ప్రాక్టీస్ పైనే ఫోకస్ చేయడం. ఎందుకంటే అప్పుడు తను ఫిజికల్ గా, మెంటల్ గా 2 విధాలుగా కూడా ఫిట్ గా లేడు. అందుకే తను ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆ తర్వాత మన ఇండియా సౌత్ ఆఫ్రికాతో ఒక సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఇండియా టీం మల్టీ టాలెంటెడ్ ప్లేయర్స్ అయిన హార్దిక్ మరియు జడేజాలను తీసుకోవాల్సింది. కానీ తీసుకోలేదు. దాంతో ఈ సిరీస్ లో ఇండియా టీం ఈ ఇద్దరిని చాలా మిస్ అయ్యింది. ఇక ఇండియన్ టీం మేనేజ్మెంట్ ఎప్పుడు వీళ్లపైన ఆధారపడకుండా టీంలో కొత్త ప్లేయర్స్ కావాలని
దానివల్ల భవిష్యత్తులో ఇండియన్ క్రికెట్ టీం మరింత స్ట్రాంగ్ గా మారుతుందని భావించారు. అందుకే హార్దిక్ పాండ్యాకి రిప్లేస్మెంట్ గా వేరొక మంచి ప్లేయర్ కోసం వెతకడం ప్రారంభించారు. ఆ సర్చింగ్ లో వాళ్ళకు దొరికిన వ్యక్తి వెంకటేష్ అయ్యర్. ఇక వెంకటేష్ అయ్యర్ గురించి మనందరికీ బాగా తెలిసిందే. తను హార్దిక్ పాండ్యా కన్నా బాగా బౌలింగ్ చేయగలడు. అలాగే బ్యాటింగ్ లో కూడా ఏమాత్రం తీసిపోడు. కానీ ఎందుకో టీం మేనేజ్మెంట్ కి తను హార్దిక్ పాండ్యా ప్లేస్ ని రిప్లేస్ చేయగలడు అనిపించలేదు. అందుకే ఇండియన్ టీం ఇంకా సర్చింగ్ లోనే ఉంది. అప్పుడే శార్దుల్ ఠాకూర్ తన పర్ఫార్మెన్స్ తో మన బోర్డు మెంబర్స్ దృష్టిని ఆకర్షించాడు. కానీ అది కేవలం టెస్ట్ మ్యాచ్ల వరకే పరిమితమైంది. ఆ తర్వాత సెలెక్టర్స్ విజయ్ శంకర్ ని సెలెక్ట్ చేశారు. కానీ ఆ సెలక్షన్ కూడా నెగిటివ్ రిజల్ట్ ని చూపించింది. ఒక పక్క ఇండియన్ టీం హార్దిక్ పాండ్యా ప్లేస్ ని రిప్లేస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే, మరో పక్కన హార్దిక్ పాండ్యా మాత్రం ప్రపంచంతో సంబంధం లేకుండా తన క్రికెట్ స్కిల్స్ పై, తన ఫిట్నెస్ పై వర్క్ చేస్తూ బిజీగా గడిపేస్తున్నాడు. ఇక 2022 మార్చి 26న ఐపీఎల్ మళ్లీ ప్రారంభమైంది. కాగా హార్దిక్ పాండ్యా ప్రీవియస్ పర్ఫార్మెన్స్ కారణంగా ముంబై హార్దిక్ పాండ్యాని తమ టీం నుంచి రిలీజ్ చేసింది కదా. కానీ అప్పుడే ఆటలో ఒక కొత్త మలుపు ప్రారంభమైంది. ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలో 2 కొత్త టీమ్స్ యాడ్ అయ్యాయి. అందులో గుజరాత్ టైటాన్స్ టీం 15 కోట్లతో హార్దిక్ పాండ్యాని తమ టీంలోకి తీసుకుంది. అలాగే ఎవరు ఊహించని విధంగా, ముఖ్యంగా బీసీసీఐకి షాకిస్తూ హార్దిక్ పాండ్యాని తమ టీం కెప్టెన్ గా నియమించింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, హార్దిక్ పాండ్యాకు ఇంజురీ అయ్యిందని, ఇప్పుడు తను అంతగా యూజ్ అవ్వడని ముంబై ఇండియన్స్ టీం తనని రిలీజ్ చేసింది. కానీ గుజరాత్ టీం మాత్రం తమ టీంలో రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్, కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్స్ ఉన్నప్పటికీ ఏరికోరి మరి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా నియమించింది. అయితే 2019లో జరిగిన మ్యాచెస్ లో అసలు ఏమాత్రం ఆడలేని ఒక ప్లేయర్ 2022లో జరగబోయే మ్యాచెస్ లో అద్భుతాన్ని సృష్టించగలడని ఎవరూ ఊహించలేదు. తర్వాత హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు 3 వ్యక్తులు బాగా హెల్ప్ చేశారు. అందులో మొదటి వ్యక్తి గుజరాత్ టీం కోచ్ ఆశిష్ నెహ్రా, రెండవ వ్యక్తి టీం మేనేజ్మెంట్ ఆపరేటర్ గ్యారీ కిస్టన్ గారు, ఇక మూడవ వ్యక్తి టీం ని ముందుకు నడిపించే టీం డైరెక్టర్, అలాగే ఓల్డ్ ఇంగ్లాండ్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన విక్రమ్ సోలంకి గారు. కాగా హార్దిక్ పాండ్యా అనుకున్నంత ఎఫెక్టివ్ బౌలింగ్ చేయనప్పటికీ టీం కెప్టెన్ గా టీం ని ముందుకు నడిపిస్తూ ఎక్సలెంట్ టీం వర్క్ తో, అలాగే హై స్కిల్స్ పర్ఫార్మెన్స్ తో ప్రతి ఒక్క మ్యాచ్ ని వారు ఏదో ఒక విధంగా గెలిచేవారు. ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒక ప్లేయర్ తమ ఫుల్ టాలెంట్ ని చూపించి ఆ మ్యాచ్ కి హీరోగా నిలిచి ఆ మ్యాచ్ ని గెలిపించేవారు. ఇక 3 మ్యాచ్ల తర్వాత గుజరాత్ టైటాన్స్ టీం బౌలింగ్ లో చాలా హాట్ గా మారిపోయింది. ఎవరో ఊహించని విధంగా హార్దిక్ పాండ్యా, ఆశిష్ నెహ్రా తమ బౌలింగ్ పర్ఫార్మెన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించడం ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ మధ్యలో హార్దిక్ కు మరోసారి ఇంజురీ జరిగి తను కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడు. అప్పుడు అందరూ అనుకున్నదే జరిగింది, హార్దిక్ కథ ముగిసింది, ఇక తను తిరిగి టీంలోకి రాడు, అలాగే తమ టీం కనీసం ప్లే ఆఫ్స్ వరకు కూడా చేరదు అనుకున్నారు. కానీ క్రూషల్ టైంలో హార్దిక్ రీ ఎంట్రీ ఇచ్చి తన బౌలింగ్, బ్యాటింగ్ మరియు కెప్టెన్సీ ఈ మూడింటిలోనూ ఎవరు ఊహించని విధంగా హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ని చూపించాడు. ఇక 2022 ఐపీఎల్ లో తను తన టీం కి కప్ ని గెలిపించడమే కాదు, తనపై పడ్డ విలన్ అనే ముద్రను కూడా తుడిచిపెట్టేశాడు. ఇప్పుడు మళ్ళీ అందరూ హార్దిక్ ని హీరోగా గుర్తించారు. దీని తర్వాత చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేయాలని డిమాండ్ చేశారు. ఇక వాళ్ళందరి ఆశలు చాలా త్వరగానే ఫలించాయి. ఇండియాకి మరియు ఐర్లాండ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా వ్యవహరించాడు. తర్వాత వెస్టిండీస్ లో జరిగిన మ్యాచ్ లో, అలాగే 2022 టీ20 వరల్డ్ కప్ లో, న్యూజిలాండ్ టూర్ లో మరియు 2023లో శ్రీలంక హోమ్ సీజన్ ప్రారంభంలో కూడా తను టీం కెప్టెన్ గా కొనసాగాడు. మరి ఫ్యూచర్ లో ఇండియన్ క్రికెట్ టీం కి హార్దిక్ పాండ్యాని కెప్టెన్ గా చేస్తే ఎలా ఉంటుంది? తను ఒక మంచి కెప్టెన్ అవ్వగలడా లేదా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న వీడియోని కూడా ఒకసారి చూడండి, అది మీకు తప్పకుండా నచ్చుతుంది.